వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము బొప్పాయితో జామ్ చేస్తాము అనమాట. బొప్పాయికు ఈ కప్పు నిండా బొప్పాయ ఉప్పులు తీసుకున్నాను అనమాట. అంటే మాగిన పండు, దాన్ని ఈ మిక్సీలో జార్లో వేసి పెట్టుకున్నాను అనమాట. అది ఎంత తీసుకున్నా ఒక పావు కప్పు బెల్లం అనమాట. అంటే మన స్వీట్ అది ఎక్కువ స్వీట్ ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి తగినంత. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసి దానిలో డ్రై ఫ్రూట్స్ ఇది చేసుకుందాం. స్టవ్ అంటించి పెట్టాను అనమాట. కానీ కొంచెం ఎక్కువ మరీ కాగిందంటే డ్రై ఫ్రూట్స్ నల్లగా అయిపోతాయి కదా, అందుకని తీసేసుకొని ఇది మిక్సీ జార్ పట్టు పెట్టుకున్నాం కదా పప్పాయ ముక్కలన్నీ దీనిలోకి వేసుకునేది. ఇదంతా జామ్ చేసుకుని మంట ఫుల్ లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని వేయించుకుంటూ ఉండాలన్నమాట. అట్లా కలుపుతూ ఉండాలి. వేసేసుకున్నాం కదా, ఇంకా జాగ్రత్త పని లేదు. పప్పాయ చాలా మంచిదండి హెల్త్కు. పప్పాయలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పసుపు పచ్చని పళ్ళల్లోనే ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మామిడి పళ్ళల్లో కానీ, బొప్పాయి పళ్ళల్లో కానీ, అలానే క్యారెటే పండు కాదు కదా, అది వెజిటబుల్స్కి వస్తుంది. ఈ పళ్ళల్లో మాత్రం ఎక్కువగా ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బాగా చూడండి, బాండ్లీకి అంతా బాగా ఇదైతే వస్తూ ఉంటుంది. దీనిలోకి ఇప్పుడు మనం ఈ బెల్లం, చక్కెర వేయచ్చు, కానీ నేను బెల్లంతో ట్రై చేస్తున్నాను అనమాట. చక్కెర వేసేది, బెల్లంతో ట్రై చేద్దామని నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, షుగర్ కంటెంట్ ఉండేవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం తింటారు బెల్లం అంటే. అందుకని ఇలా ట్రై చేసి చూపిస్తున్నాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా, పెద్దవాళ్ళు తింటారు, పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు. పప్పాయ మంచి పీచు పదార్థం అండి. అంటే మలబద్ధంగా ఉండే వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది పప్పాయ. అర్లీగా తీసుకుంటే, పొద్దున పూట తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా మంచిది పప్పాయ. కలుపుతూనే ఉండాలి, లేదంటే కొంచెం నాడు వెళ్తే మళ్ళీ చెడిపోతుంది కదా. కలర్ ఎంత కలర్ చూడండి, దీంట్లోకి మనమేం ఫుడ్ కలర్ వేయలేదు, ఏమీ లేదు కదా. పప్పాయ మంచి కలర్లో బాగా ఉంది కాబట్టి బాగా ఉంటుందన్నమాట. పచ్చిదైతే మామూలుగా అంటే చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ ఉడకకుండా ఇదిగా ఉన్నప్పుడు పచ్చి పప్పాయను కొంచెం అది నాన్ వెజ్లోకి వేస్తారంట, వేస్తే ఉడుకుతుందని చేసేవాళ్ళకి తెలుస్తుంది అది. కానీ పండుకాయ తింటే ఏం కాదు, ప్రెగ్నెన్సీ అప్పుడు తినకూడదు, అబార్షన్ అవుతుంది, అది ఇది అంటారు, కానీ ఏం కాదు. పండుకాయ తినచ్చు, పచ్చికాయ తినకూడదు. కానీ మనం భయం తినరు చాలామంది, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఇలా చేసి పెడితే కూడా పిల్లలు బ్రెడ్కు
చేసుకొని జామ్ స్టోర్ చేసి పెడతాం కదా జామ్. ఇంట్లో ఏం వేయకోకుండా మనము న్యాచురల్గా ఇంట్లో చేసుకునే జామ్ అన్నమాట. కొంచెం బాగా దగ్గర పడాలి, కొంచెం దగ్గర పడితే పొడి చేసి వేసేసినాను కాబట్టి బెల్లం కరిగిపోతున్నాను కదా. చూడండి ఉడుకుతాను. ఈజీ ప్రాసెస్, ఎక్కువసేపు టైం పట్టదు. మనం బయట కొనే జామ్స్ కంటే ఇది చేసి పెడితే పిల్లలకు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మంచిగానండి. అయిపోతా ఉంది. బ్రెడ్ ఉంటే దానికి ఇలా జామ్ కాసుకొని తినడం. అది ఉడుకుతూ ఉంటేనే బాగా తెలిసిపోతా ఉంది కదా నాకు అప్పుడే. కొంచెం నెయ్యి వేద్దాము పైన. అప్పుడే గిన్నెకు ఖర్చుకోకుండా దూరం అయిపోతుంది అన్నమాట. పక్కకు వచ్చేసినట్టుగా గిన్నె నుంచి పక్కకు వస్తుంది. అయిపోయిందని లెక్క. అయిపోతా ఉంది ఇంకా. బాగా అంతా చల్లారిన తర్వాత ఒక దీంట్లోకి, ఒక జార్లోకి, అంటే స్టీల్ దాంట్లోనే కాదు, ఇది గాజు ఉంటుంది కదా, గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిది. డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను అన్నమాట. బాగా వచ్చేస్తుంది. బాగా చల్లారిన తర్వాత నేను జార్లో చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే కావాలన్నది తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎవరికైనా చెప్తున్నావా? ఓకేనండి, జామ్ రెడీ అయింది కదా. చూడండి, మీరు కూడా ఇలాగే చేసుకొని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీరు కూడా చేసుకొని తిని నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఓకేనండి, బాయ్.